రైట్ జగ్గి వాసుదేవ్ బృందం నేపాల్లో చిక్కుకుపోయింది. ఈషా ఫౌండేషన్ బృందం కైలాస యాత్ర ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా నేపాల్లో మెరుపు వరదలొచ్చాయి. బృందంలోని 80 మంది ఆచూకీ లేకుండా పోయింది. తమ వాళ్ళను గాలించేందుకు టిబెట్లోని గైరాంగ్కు వెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరారు సద్గురు జగ్గి వాసుదేవ్. తమ బృందంలోని 80 మంది ఏమయ్యారో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియడం లేదని, అందువల్ల వాళ్ళను వెతికేందుకు తనతో పాటు కొంతమంది వాలంటీర్స్ ని అనుమతించాలని జగ్గి వాసుదేవ్ కోరారు. రైట్ జగ్గి వాసుదేవ్ బృందం నేపాల్లో చిక్కుకుపోయింది. ఈషా ఫౌండేషన్ బృందం కైలాస యాత్ర ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా నేపాల్లో మెరుపు వరదలు వచ్చాయి. బృందంలోని 80 మంది ఆచూకీ లేకుండా పోయారు. తమ వాళ్ళను గాలించేందుకు టిబెట్లోని గైరాంగ్కు వెళ్లేందుకు తమకు అనుమతినివ్వాలని కోరారు సద్గురు జగ్గి వాసుదేవ్. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, అంటే జగ్గి వాసుదేవ్ అనుమతినివ్వాలని కోరారు, మరి దీనికి సంబంధించి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయంట? ఎస్ అక్షయ, నిజంగా అంటే నేపాల్లో ఆకస్మిక వరదలతో ఇప్పటికే వందలాది మంది గల్లంతయ్యారు. సో ఈ పరిస్థితుల్లో ఎక్కువగా ఇక్కడ మిస్ అయింది ఎవరా అంటే జగ్గి వాసుదేవ్, అంటే సద్గురుతో పాటు ఈషా ఫౌండేషన్ నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి టీం కూడా కనిపిస్తుంది. దాదాపు 21 బృందాలు అక్కడికి వెళ్ళాయి. అయితే ఒక టీంలో 77 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గిరాంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద నిన్న 9 గంటలకు ఎదురు చూస్తున్నారు. అంటే ఆ ఆఫీసు 9 గంటలకు ఓపెన్ చేస్తారు. చేయగానే వాళ్ళ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకొని వాళ్ళు బయటికి రావాలి. కానీ ఎప్పుడైతే నిన్న 8:40 తర్వాత ఒక్కసారిగా వచ్చినటువంటి ఆకస్మిక వరదలు గిరాంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని తాకాయి. ఏకంగా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం కూడా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం విజువల్స్లో చూడొచ్చు, ఆ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, నిజంగా ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది లేదంటే ఎక్కువగా గల్లంత అయింది కూడా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్దే. ఈ ఇమ్మిగ్రేషన్ కార్యాలయము అటు చైనాకు ఇటు నేపాల్కు మధ్యలో ఉంటుంది. ఇది నిర్వహించేది చైనాకు సంబంధించినటువంటి, అంటే టిబెట్ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే మానస్ సరోవర్ యాత్రకు వెళ్తారో వాళ్ళందరూ కూడా నేపాల్ నుంచి టిబెట్లోకి ప్రవేశించాలంటే అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. రిటర్న్లో కూడా అక్కడ పూర్తి చేసుకొని నేపాల్లోకి రావాల్సి ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ కూడా, అంటే భారీ వరదలు మొదలైంది టిబెట్కు సమీపంలో. సో అక్కడి నుంచి ఒక్కసారిగా మొదలైనటువంటి ఈ వరదలు మొదట లింగ్డా నదిలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. అంటే అక్కడ ఉన్నటువంటి హిమనదిపాతం వద్ద ఉన్నటువంటి కొన్ని కొండలు ఒక్కసారిగా నదిలో పడడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. 9 మీటర్ల ఎత్తులో వచ్చినటువంటి ఆ వరద నదిని చీల్చుకుంటూ పెద్ద ఎత్తున దూసుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. హై స్పీడ్లో వస్తున్నటువంటి ఆ వరదకు ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి అధికారులు, పర్యాటకులు వాళ్ళందరూ కూడా ఆ వరదలో గల్లంతయ్యారు. సో ఆ సమయంలో ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు 77 మంది ఉన్నారు. మరోవైపు నేపాల్లో ట్రిమూర్లో దాదాపు 3 ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం 80 మంది ఈషా ఫౌండేషన్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రస్తుతం మిస్సింగ్లా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం జగ్గి వాసుదేవ్ అటు చైనా ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. తనకు మళ్ళీ వెనక్కి వెళ్లేందుకు అవకాశం కల్పించండి, అక్కడికి వెళ్ళి తమ వాళ్ళతో పాటు అక్కడ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ సహాయక చర్యలు చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలకు సరైనటువంటి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, తమకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంటూ లేఖ కూడా రాశారు. సో మరోవైపు చైనా ప్రభుత్వం కావచ్చు, అంటే ఈ ఎఫెక్ట్ మనం నేపాల్లోనే కాదు చైనా సరిహద్దులో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటి చైనా గ్రామాల్లోనూ ఇది పెద్ద ఎత్తున విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకోసమే చైనా ప్రభుత్వంతో పాటు నేపాల్ ప్రభుత్వాలు ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నటువంటి ప్రాంతాలకు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే వరదలు మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి అనేది ఒకటైతే, అక్కడ సహాయక చర్యలకు సామాన్యులు వెళ్లేందుకు కూడా వీల్లేదు. అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా హెలికాప్టర్ల ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రోడ్స్ అన్ని ధ్వంసమైపోయాయి భారీగా వచ్చినటువంటి వరదలకు. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న వంతెనలు ఉంటాయో, అంటే ఒక వైపు నుంచి మరోవైపు కొండలపైకి వెళ్లేందుకు కట్టినటువంటి వంతెనలు నది మీద కట్టారు. సో అవన్నీ కూడా కూలిపోయాయి, వరదలో కొట్టుకుపోయాయి. సో ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా పర్యాటకులను వెళ్ళనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ప్రభుత్వం కూడా కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ కూడా సహాయక చర్యల కోసం దాదాపు 3 నెలల పాటు వాటిని ఇప్పుడు సహాయక చర్యల జోన్ కిందకి తీసుకొస్తున్నాము. అక్కడికి ఎవరు వెళ్ళొద్దనే విషయాన్ని చెప్పడంతో పాటు ఏవైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్, హెల్ప్ లైన్ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ
ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ సమాచారం ఇవ్వండి, మేము వెతికేటటువంటి పనిలో ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అక్కడ చైనా ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని చైనాకు సంబంధించినటువంటి టీమ్స్ ఒకవైపు వాళ్ళ హెలికాప్టర్లు జాతీయ విపత్తు బృందాలు రంగంలోకి దిగితే నేపాల్కి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 12 నుంచి 18 హెలికాప్టర్లు పెద్ద ఎత్తున ఏదైతే ఈ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి బాధితులను సురక్షిత ప్రాంతాలకు కాట్మండ్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద జరిగినటువంటి విపత్తు మాత్రం ఒకసారిగా వచ్చినటువంటి ఆ వరదలో వాళ్ళందరూ కొట్టుకుపోయారా లేదంటే ఎక్కడైనా చిక్కుకున్నారా అనేది మాత్రం స్పష్టత లేదు. అందుకోసమే జగ్గి వాసుదేవ్ సద్గురు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో వాళ్ళ ఆచూకీ కోసం మమ్మల్ని వెళ్ళమంటున్నారు, కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎవరు కూడా పర్యాటకులను అక్కడికి అనుమతించమనే విషయాన్ని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, అలాగే రాజు, అంటే మళ్ళీ వరదలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అలాగే నేపాల్ వరదలకు సంబంధించి యుఎస్ కూడా ఏ విధంగా సంభవించిన దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసింది కదా. ఎస్, అంటే ఈ వరదలు అనేది ఓవరాల్గా కూడా హిమాలయాలకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం, టిబెట్ ప్రాంతంతో పాటు నేపాల్ బార్డర్ ఏదైతే ఉందో ఇప్పుడు గింగ్యార్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ కార్యాలయం ఇవన్నీ కూడా ఆ నదీ పరివాహిక ప్రాంతం మొత్తం కూడా ఏదైతే హిమనది పాతానికి ఆనుకుని ఉన్నటువంటి ఉపనదులుగా ఉంటాయి. సో అక్కడ ఎప్పుడైనా ఏమైనా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే హిమాలయాలు ఏమాత్రం అలకడి వచ్చినా సరే అవి కూలుతూ ఉంటాయి. అందులో భాగంగానే నిన్న అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, లేదంటే ఏమాత్రం భూకంపాలు వచ్చినా సరే అక్కడ ఈ కొండలు అనేటివి కూలి నదుల్లో పడడం, ఆ నదుల తీవ్రత వరద పెరిగి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. అక్షయ. ఓకే రాజు.